క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరొక అవకాశము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైస్ మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము సంతోషము, మంచిది. ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ దట్ who has given me opportunity to encourage you through the word of God, through these videos. ఈ వీడియోస్ ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించడానికి వాక్యము ద్వారా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే అనేక మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. అలాగే మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాటి గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాము. దేవుడు మన ప్రార్థనలు విని సమాధానం ఇస్తారు. పిల్లల మరొక వాక్య భాగం ఈరోజున ధ్యానం చేద్దాం. ఒక సిరీస్ మీతో మాట్లాడుతున్నాను. అభివృద్ధికి ఆటంకాలు, హిండ్రాన్సెస్ ఫర్ ద డెవలప్మెంట్, hindrances for blessings, hindrances for provision of God. అభివృద్ధికి ఆటంకాలు, దీవెనకు ఆటంకాలు, ఆశీర్వాదానికి ఆటంకాలు ఏంటి అని మనం చూస్తున్నాం. గత వీడియోలో అభివృద్ధి ఆటంకము అవిధేయత, దానికి విధేయతతో మనము జయించవచ్చు. ఈరోజు మరొక వాక్య భాగం చదువుకుందాం. Book of Exodus chapter 1 verse 21. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఏదో మనం గమనిద్దాం, చూడండి. ఆ మంత్రసాలు దేవునికి భయపడినందున, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క స్త్రీలకు పురుళ్ళు పోసేవారు ఈ మంత్రసానులు. సిప్రా, పూయ అనే ఇద్దరు మంత్రసానులు వాళ్ళకి ఈ హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలుకు పురుళ్ళు పోసేవారు. రాజుగారి నుంచి, ఫరో దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. మీరు ఇశ్రాయేల్ యొక్క స్త్రీలకు పురుళ్ళు పోస్తున్నారు కదా, మంత్రసానులుగా మీరు పనిచేస్తున్నారు కదా, మీరు పురుళ్ళు పోసేటప్పుడు మంత్రసానులుగా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైతే అబ్బాయి పుడతాడో మీరు అబ్బాయిల్ని చంపేయండి, అమ్మాయిల్ని అయితే బతకనివ్వండి అని వారికి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ సిప్రా, పూయ అనేవాళ్ళు దేవునికి భయపడి ఆ పని వారు చేయలేదు. రాజుగారు ఏం చెప్పాడో ఆ పని వాళ్ళు చేయలేదు. దేవునికి భయపడ్డారు. వీళ్ళు దేవుని ప్రజలు, మనం ఎలా చేయకూడదు అని భయపడినందుకు ఈ సిప్రా, పూయ అనేటువంటి మంత్రస్థానులకు దేవుడు వంశాభివృద్ధి కలుగు చేశాడంట. అంటే వారిని దీవించాడనమాట. పిల్లలు గమనించండి, మన అభివృద్ధికి ఆటంకం ఏంటో తెలుసా? మన దీవెనకు ఆటంకం ఏంటో తెలుసా? మన ఆశీర్వాదానికి ఆటంకం ఏంటో తెలుసా? డూ యు నో వాట్ ఈజ్ హిండ్రాన్స్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్? నీ అభివృద్ధికి ఆటంకం ఏంటో తెలుసా? దట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు లేకపోవటమే మన అభివృద్ధికి ఆటంకం. జాగ్రత్త గమనించండి. ఈ సిప్రా, పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసానులు దేవునికి భయపడినందున వారు ఒక పెద్ద జనాంగముగా వాళ్ళని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు బలపరిచాడు వాళ్ళని. దే వర్ మైనారిటీ బిఫోర్, యాక్చువల్లీ మైనారిటీగా ఉండే వాళ్ళని దేవుడు పెద్ద శక్తిగా వారిని దేవుడు జీవించాడు. వారి వంశాభివృద్ధిని కలుగజేశాడంట. అంటే దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. బికాజ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవునికి భయపడినందున వాళ్ళు దీవించబడ్డారు. ఈ రోజున నువ్వు దీవించబడలేకపోతున్నావంటే యూ ఆర్ హ్యావింగ్ ద ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్.
దేవునికి భయభక్తులు లేకపోవడం వల్ల యు ఆర్ అనేబుల్ టు గెట్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల నీ జీవితంలో విజయము సాధించలేకపోతున్నావు, ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, అభివృద్ధి అనేది చూడలేకపోతున్నావు. ప్రియులారా గమనించండి, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన ఆదాము అవ్వలు వాళ్ళు ఆ తోటలోంచి వెలివేయబడ్డారు, బహిష్కరించబడ్డారు. దే వర్ ఎగ్జైల్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ బై గాడ్. దేవుని చేత వాళ్ళు తోటలోంచి బహిష్కరించబడ్డారు, వెలివేయబడ్డారు. ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన అల్టిమేట్గా దే గాట్ పనిష్మెంట్. వాళ్ళు శిక్ష పొందారు. వాళ్ళు జస్ట్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన ఆదాము అవ్వలను దేవుడు ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. పిల్లలు ఈ రోజున గమనించండి, నీ జీవితంలో ఏదైనా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆశీర్వాదం చూడాలని అనుకుంటున్నావా? అభివృద్ధి చూడాలని అనుకుంటున్నావా? నీవు నీ కుటుంబము దీవించబడాలని అనుకుంటున్నావా? అనేక మందికి దీవెనకరంగా ఉండాలని అనుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు మీరు మనల్ని ఏమనుకుంటున్నామో దేవుడు ఆ స్థానానికి మనల్ని తీసుకెళ్తాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే ప్రియులారా మనము దీవించబడలేం. మన అభివృద్ధికి ఆటంకము దేవుని యందు భయభక్తులు లేకపోవటమే. ఐగుప్తు దేశంలో సిప్రా పూయ అనేటువంటి స్త్రీలు దేవునికి భయపడ్డారు. వాళ్ళు అందుచేత రాజుగారు చెప్పింది వాళ్ళు చేయలేదు. ప్రియులను గమనించండి, దేవునికి భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు మన అభివృద్ధికి ఆటంకం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకపోవడమే. మనం చేసే ప్రతి పనిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి మనము ఈ లోకానికి చూపించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుణ్ణి మనం ఈ లోకానికి చూపించాలి. ఆదివారం ఆరాధనకు రావాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యం ద్వారా మారు మనసు పొందాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. తదనుగుణంగా ఒక మంచి జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి. అనేక మందికి ఉపయోగపడాలి, అనేక మందికి సహాయకరంగా ఉండాలి, అనేక మందికి మనం ఏం చేయగలమో అవి చేయగలుగుతూ ఉండాలి. ఇతరుల అభివృద్ధిలో కూడా, ఇతరుల యొక్క ఆశీర్వాదంలో కూడా మనము పాలువాబస్తులుగా ఉండాలి. అంటే వారికి అభివృద్ధి పొందడానికి మనం సహాయకరంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కనుగొన్నామంటే మనం ప్రేమను ఈ లోకానికి చూపించాలి, మన విశ్వాసాన్ని ఈ లోకానికి చూపించాలి, మన విధేయత ఈ లోకానికి చూపించాలి. దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉన్నవాడు నిజాయితీగా ఉద్యోగం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు నిక్కర్షిగా వ్యాపారం చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇతరులకు దీవెనకరంగా ఉంటారు, కానీ హానికరంగా ఉండరు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. సిప్రా పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసానులు స్త్రీలు, వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఎందుకో తెలుసా? వారు దేవునికి భయపడినందున. ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ సీ అండ్ యూ విల్ నాట్ సీ ఎనీథింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్. మన జీవితంలో పాజిటివ్గా దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏది చూడలేము మనం. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు నోవహు. కనుక దేవుడు నోవహు కుటుంబాన్ని దీవించాడు. దేవుడు మిగతా వాళ్ళందరినీ జల సమాధి చేశాడు. మనకు తెలుసు ఏం జరిగిందో అక్కడ. నోవహు ఆదికాండము 6, 7 అధ్యాయాల నుంచి మీరు చదవండి. నోవహు చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది.
నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చెప్పాడో అది చేశాడు. కానీ అక్కడ ఉన్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. దేవుడు ఏం చెప్పాడో అది చేయలేదు వాళ్ళు. అందుచేత నాశనం అయిపోయారు. ప్రియులరా, ద స్ట్రాటజీ which has God given to having the development, to have the blessing, to have the great provision of God, ఆశీర్వాదం కలిగి ఉండడము, దీవెన కలిగి ఉండడము, దేవుడిచ్చిన గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. రోజు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఆదివారం మందిరాలకు వెళ్ళండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడ దేవుని యందు భయభక్తులు మనకు కనిపిస్తాయి. జీవితంలో ఈ లోకానికి ఒక దీవెనకరంగా ఉండండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి నాతో కళ్ళు మూసుకుని మీరు కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ నామానికి వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు మరి ఒకసారి మిమ్మల్ని చేరుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది జీవితాల్లో ఫలింపు చేయండి. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే ప్రభువా నిరీక్షణ లేకుండా ఉన్నారో వారికి ధైర్యమును, ఓదార్పును కలుగు చేయమని, జ్ఞానమును అనుగ్రహించమని, ధైర్యమును అనుగ్రహించమని, జీవితంలో ఒక మార్పు కలుగు చేయమని ప్రభువా మీ కృపా కాపుదల అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.